ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామం మహిమ కలుగునుగాక. వాక్యం వింటున్న అందరికీ కూడా యేసు నామం పేరిట వందనాలు. దేవుడి రోజు తన దివ్యవాక్కుతో మనతో మాట్లాడడానికి మన ముందుకు వచ్చిన పరిశుద్ధుని స్తుతించి గణపరుద్దాం. ఆయన ఇచ్చే ఈరోజు వాక్యము సామెతల గ్రంథము 23వ అధ్యాయము 18వ వచనములో దేవుడు మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు అని దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడండి. దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, ముందుగా నీకు దృఢత్వాన్ని ఇవ్వడానికి, నిన్ను బలపరచడానికి, నీకు ఒక నిశ్చయతను దేవుడు కలుగజేయడానికి తను మాట్లాడుతున్న మొట్టమొదటి మాట, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే ముందుగతి రానే వచ్చును అని అంటే అర్థం ఏంటి? నువ్వు ఏదేదైతే కోల్పోయి ఉన్నావో, సో మేము దేవునిలో రాకముందే, దేవుణ్ణి నమ్ముకొనకముందే, మేము రక్షణ పొందుకోకముందే మాకు బాగున్నా మేము కానీ ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, దేవునిలోనికి వచ్చిన తర్వాత మేము అన్నీ కోల్పోయినా ఆనందంగా ఉన్నాంలే అని అనుకుంటున్నాం, కానీ మా స్థితి ఎప్పటిలాగే ఉండిపోయింది అని కృంగిపోతున్నావా ప్రియ దేవుని బిడ్డ? ఈరోజు దేవుడు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్న మాట, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రభా, నా సంఘంలో ఆత్మలు లేరు తండ్రి, నేను ఒక్కడనే కూర్చొని ప్రార్థన చేస్తున్నానయ్యా, వచ్చే ఒకరిద్దరు కూడా రెగ్యులర్గా రావట్లేదు ప్రభా, అయితే మానక నా పరిస్థితులలో నేనుండి నిన్ను ఘనపరుస్తున్నాను తండ్రి అని మీ భారమంతా దేవుని మీద వేసి ప్రార్థన చేస్తున్నారా? దేవుడి రోజు మీకు సెలవిస్తున్నాడు, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. సర్వోన్నతుడు సృష్టికర్త దేవుని నోట నుంచి వచ్చే మాట నీకు వాగ్దానముగా ఈరోజు దేవుడు ఇస్తున్నాడు. దేవుడు అంటున్న మాట, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును అంటే నువ్వు ఆశిస్తున్నది, నువ్వు చూడబోచున్నది, చూడాలనుకుంటున్నది, నువ్వు ఏదైతే పొందుకోవాలనుకుంటున్నావో అవన్నీ నేను నీకు ఇవ్వబోతున్నాను. కాబట్టి నీ ఆశ భంగము కానేరదు అంటే నీ ఆశ నిరాశగా మార్చబడదు, నీ ఆశ తొట్టిల్లదు, నీ ఆశ నెరవేర్చబడక మానదు అని దేవుడు ఈరోజు నీకు ఒక నిశ్చయితనిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని కుమారుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును. ఒకప్పుడు ప్రభా నేను ప్రార్థనలో చాలా బలంగా ఉండేదాన్ని, చాలా బాగా ప్రార్థన చేసుకునేవాడిని ప్రభా, కానీ దేన్ని బట్టో వేటిని చూసి కృంగిపోతున్నానో నీకు తెలుసు, కానీ ముందులాగా నేను కొనసాగలేకపోతున్నా, ఆత్మీయ అభివృద్ధి నేను చూడలేకపోతున్నా, వాక్యాన్ని సరిగ్గా ప్రకటించలేకపోతున్నా, నేను ఇంతకు ముందులాగా నీ పనుల్లో నిలబడలేకపోతున్నానని కృంగిపోతున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా. ఈ కార్యము నీవు ఎంచుకుని నువ్వు ముందుకు రాలేదు, ఇదొక్కటి గ్రహించు. కానీ ఈ కార్యము దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి ఆ పనికి సరైన పని చేయవారు మీరై ఉన్నారని ప్రియ సహోదరుడా సహోదరి, మిమ్మును దేవుడు ఎన్నుకొని ముందు నిలబెట్టాడు కాబట్టి ఈ పని ఆయనే చేస్తాడు. మీ భారం ఆయన మీద వేసినప్పుడు 11:28 మత్తయి సువార్తలో ఏమంటాడు? ప్రయాసపడి భారము మోయుచున్న వారులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని అన్నాడు కదా. ఆ దేవాతి దేవుణ్ణి నువ్వు ఘనపరచాలి అని అంటే సర్వోన్నతుని మాట నీవు గైకొన్నప్పుడు నువ్వు గ్రహించాల్సింది, ప్రభా ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నానయ్యా, ముందులాగా మొరపెట్టలేని స్థితిలో ఉన్నానయ్యా, ఇంతకు ముందులాగా నాయనా నెలలో 20 రోజులు 30 రోజులు నేను ఉపవాసంతో ఉన్నాను, కానీ ఇప్పుడు ఉపవాసం కూడా ఉండలేని పరిస్థితిలో ఉన్నానని కృంగిపోతున్నావేమో. దేవుడు అంటున్నాడు, నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు, అయ్యా ఇంతకుముందు దశమ భాగాలు ఎంతో ఘనంగా నీకు ఇచ్చేదాన్ని, కానీ ఇప్పుడు ప్రభా చాలా వరకు నేను తగ్గిపోతున్నానయ్యా, నాకు ఆ స్థితి లేదు ప్రభా, నేను ఘనపరచలేని పరిస్థితుల్లో ఉన్నానని కృంగిపోతున్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నేను ఘనపరచడానికి, నిన్ను తృప్తిపరచడానికి, నిన్ను ఓదార్చడానికి, నిన్ను ధైర్యపరచడానికి దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదండి, విశ్వాసము నీకు ధైర్యం పుట్టింపదా అని యోబు ప్రశ్నిస్తాడు. కాబట్టి నీకున్న విశ్వాసం నీ ఏ పాటిదో నీకు తెలియదా? నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే, నువ్వు నిజంగా దేవుడి సహాయం కావాలని నువ్వు కోరుకుంటే, దేవుడు నీ భారమును మోసి నీకు విశ్రాంతిని ఇచ్చేవాడని నువ్వు ఎరగగలిగితే, దేవుడు నువ్వున్న ఈ స్థితిలో కూడా నిన్ను ఆశీర్వదించే సమర్థత కలిగిన వాడని మనం గ్రహించగలము కదా. అందుకే దేవుడి రోజు నువ్వే స్థితిలో ఉన్నావో నీ దగ్గరకు వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును. నిశ్చయముగా నువ్వు ఉన్న స్థితిలో, పడిపోయిన స్థితిలో నుంచి మళ్ళీ లేవనెత్తబోతున్నాను నేను, మళ్ళీ నిన్ను ప్రార్థన యోధురాలిగా, ప్రార్థనాపరుడుగా లేవనెత్తుకుంటున్నా, తిరిగి నిన్ను నా పరిచర్యలో వాడుకొనబోతున్నా, తిరిగి నిన్ను నేను అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చబోతున్నా, తిరిగి నీ సమయమంతా నా చేతులకు ఇచ్చే విధముగా నేను దీవించబోతున్నానని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఇచ్చి ఇంకా నీకు ఒక
నిశ్చయిత రావడానికి, నిన్ను ఇంకా బలపరచడానికి దేవుడు ఇంకొక మాట ఇస్తున్నాడు. ఏం మాట అండి? ఆ మాట, నీ ఆశ భంగము కానేరదు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ మాట గట్టిగా పట్టుకుందాం. ప్రభా, పడిపోతున్న వారిని లేవనెత్తువాడవు నువ్వేనా అన్నావయ్యా, కృంగిపోతున్న వారిని ఉద్ధరించేవాడవు నీవేనని సెలవిచ్చావు. ఈరోజు నా పరిస్థితిని చూసి నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడుతున్నావా యేసయ్యా? నీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా, నేను ముందుగా తిరిగి రానే వచ్చునని నిశ్చయముగా నాకు బయలుపరిచిన దేవా నీకు స్తోత్రం. ప్రిపేర్ అవుతాను తండ్రి. ఈ వాక్యం నా కొరకు ఇచ్చావు. ఈ వాక్యం నాదేనని పట్టుకొని నేను మోకరిల్ని నీ సహాయమును కోరినప్పుడు ఈ వాగ్దానం నెరవేర్పు, ఈ వాక్యం నెరవేర్పు నాకు కలుగజేయి తండ్రి అని మీరు అడిగితే ఎందుకు ఆన్సర్ ఇవ్వడండి దేవుడు? ఎందుకు నిలబెట్టుకోలేడండి? కాబట్టి నీ ఆశ భంగము కానేరదు అన్న నిశ్చయితను కలిగి నువ్వు దేవునిలో స్థిరంగా నిలబడితే ఈ వాక్యం నెరవేర్పు నీకే 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 అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇటు కృప ఈ వాక్యం ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించి పడిపోయిన వారిని లేవనెత్తి దేవుడు మహిమ పొందునుగాక. ఈ వాక్యము జీవితాలలో నెరవేర్చబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.